ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామము, దాని యొక్క అర్థము, అది జాతచక్రరీత్యా ఎటువంటి దోషము తొలగిపోతుంది మరియు వాస్తురీత్యా ఎటువంటి దోషం తొలగిపోతుంది. అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది మానవమాతలు రచించినటువంటిది కాదు. ఇందులో ప్రతి అక్షరము కూడా ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అంటే స్తనభార దళన్మధ్య పట్టబంధవలిత్రయ అనేటువంటి నామం. దీని అర్థం ఏమిటి? స్తనభారముల చేత అంటే అమ్మవారి యొక్క స్తనములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భారము అంటే ఏమిటండి? అంత భారమా అంటే అలా ఏంటి వర్ణించారు అంటే, విశ్వానికి మొత్తము కూడా అమ్మవారి నేత్రములని, చెవు కుండలని, స్తనములని వేటితో పోల్చారు అంటే రవిచంద్రులుగా పోల్చారు. మనకు చూడండి, వర్షాలు కురవాలన్నా, ఒక పంట పొలాలు చిగుర్లు వేయాలన్నా, లేకపోతే పంట పొలాలు పండాలన్నా వీటన్నిటికీ కారణం ఎవరు? రవిచంద్రులు. అమ్మవారట తన నేత్రములుగాను, తన యొక్క చెవు కుండములుగాను మరియు తన యొక్క వక్షముల ద్వారా అందులో సూర్యచంద్రుల్ని భావిస్తూ ఈ లోకాల్ని పాలిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ యొక్క బరువైనటువంటి, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఏమిటి వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి స్థానముల గురించి మాట్లాడడం ఏమిటనేటువంటి కోణంలో చూడకండి. ఒక చిన్న పిల్లవాడికి అతని ఆయుష్నిచ్చేటువంటివి స్థానాలు. అంటే ఏమిటంటే ఆయుష్ని ఇవ్వడం ఏమిటి? ఆహారం మరి ఎలా వస్తుంది? ఆహారం ఉంటేనే కదా ఆయుష్ ఉండేది. కాబట్టి ఆహారాన్ని, తనకు ప్రాణాన్ని ఇచ్చేటువంటివి అవి అనే కోణంలో చూడాలి. కానీ ఎంతసేపు జుగుప్సాకరమైనటువంటి దృష్టితో చూడడం మహాపాపము. ఇది గుర్తుపెట్టుకొని నేను చెప్పేది వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు తల్లి మాతృభావము, దేవతాభావముతో చూస్తే అది రక్షణ ఇస్తుంది మనకి. అలా కాకుండా జుభుక్షాకరమైనటువంటి భావంతో చూస్తే అది మనకి పాప సంబంధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అవి ఎందుకు అలా చెప్పారు అక్కడ లలితాసహస్రనామాల్లో, ఇది మనం ముఖ్యంగా తెలియాలి. ఇక్కడ చెప్పినటువంటి అర్థం ఏమిటి? ఆ యొక్క భారము పడుతూ వంగిపోతుందేమో అనుకునేటువంటి దీంతో తను అంటే ఇలా ఒక కట్టుకున్నట్లయితే నడుము భాగము చీలిపోతుందా అన్నట్టుగా 3 మడతలు పడున్నాయట అక్కడ. అంటే ఏమిటి ఆ 3 మడతలు ఏమిటండి అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే సృష్టి, స్థితి, లయ, త్రిపుర సుందరి కదండి. అన్ని త్రాయి సంబంధించినటువంటి వాటిలో అమ్మవారు ఉందని అర్థం అక్కడ. మనకి ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి, అమ్మవారు సూర్యచంద్ర రూపాలలో తన యొక్క స్థనములను సూర్యచంద్ర రూపాలుగా భావిస్తూ ఈ లోకాలని మొత్తం పోషిస్తుంది. పోషిస్తూ ఏం చేస్తుంది అంటే, మన యొక్క జన్మలంటే పుట్టుక, తన యొక్క జీవితం సాగించడము, మోక్షాన్ని పొందడం అనేటువంటిది 3 అనుకుంటే కనుక, వాటితో అమ్మవారు ఈ జగత్తును మొత్తం పోషిస్తూ వారి యొక్క జన్మల్ని తరింపజేస్తుంది అనేటువంటి ఇన్డెప్త్ మీనింగ్ నిజం చెప్పాలంటే. అంతేగాని ఏదో స్థనములు భారం అండి, ఆ స్థనముల భారానికి ఆ నడుము వంగిపోతుందండి అందుకని 3 ముడతలు పడుతుందండి అని కాదు. అది బాహ్యంగా కనబడేటువంటిది, కానీ ఇన్డెప్త్గా కనబడేటువంటిది అది. అంటే ఈ నామం చేసుకోవడం వల్ల మనకేం కలుగుతుందండి? మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ నామం కనుక మీరు చేసుకున్నారా నిత్యము, ఓం స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయాయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు చూడండి, నాకు ఇంకా అమ్మవారి యొక్క రక్షణ లేదు అనేటువంటి దిగులు ఉండదు. ఒకటి. రెండవది ఏమిటంటే, పోషిస్తుంది. పోషణకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. సూర్యచంద్రుల ద్వారా పోషిస్తుందిగా, సూర్యచంద్రుల ద్వారా పోషిస్తుంది కాబట్టి పోషణకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. కీర్తికి ఇబ్బంది ఉండదు.
మానసిక రుగ్మతలు తగ్గుతాయి ఈ నామం చేసుకోవడం ద్వారా. ఎందుకంటే చంద్రుడు రవి కదా, అందుకని కీర్తి రవి, చంద్రుడేమో మానసిక రుగ్మతలు, రుణ బాధలు తగ్గడం, ఆరోగ్యం పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ నామం ద్వారా. మరి వాస్తురీత్యా ఏ ఏ దిశల్లో ఉండే దోషాలు పోతాయో చెప్తాను. వాయువ్యము, తూర్పు, ఉత్తర ఈశాన్యము, వీటికి సంబంధించిన దోషాలు ఉంటే సర్వసాధారణంగా వాయువ్య దోషం ఉన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఉత్తర ఈశాన్య దోషం ఉన్నా సరే అనారోగ్య బాధలు పడుతూ ఉంటారు. తూర్పు దోషం ఉంటే వాళ్ళకి అనుకున్నంత సొసైటీలో పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, జీవితంలో బాగుండడం కానీ జరగదు. ఈ దోషాలుండి ఆ ఇంట్లో ఎవరైనా సరే ఆ ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ నామము, అమ్మవారి నామం మనకి రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.